ఏమన్నా వర్క్ చేసుకోవాలంటే నేను మా పాపకు ఫోన్ ఇచ్చేస్తాను, ఇంకా అది డిస్టర్బ్ చేయకుండా ఫోన్ చూసుకుంటుంది. ఇది ఆలోచించాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి. తర్వాత నలుగురితో కలవటం కానీ ఆడుకోవడం కానీ ఇట్లాంటివి మనం బాగా అలవాటు చేయాలి. ఫస్ట్ మనం కొద్దిగా టైం స్పెండ్ చేయాలి పిల్లలతోటి. జాబ్ చేసే వాళ్ళకి డిఫికల్టీ అని నాకు తెలుసు. అంటే ఇంక వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ చేయాలి అన్న, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుతున్నారు, స్కూల్లో ఏం జరిగింది, ఏం చెప్పారు, ఇవి అడిగి తెలుసుకునే పరిస్థితి కూడా మన పేరెంట్స్కి ఉండట్లేదు, టైం ఉండట్లేదు. కాబట్టి మనం కొద్దిగా టైం స్పెండ్ చేయాలి పిల్లలతోటి. ఏంటి, ఏం చేశారు, ఏం చదువుకున్నారు, ఏ హోంవర్క్ ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ట్యూషన్స్ పెట్టేస్తున్నాము, ట్యూషన్లో హోంవర్క్ చేయిస్తున్నారులే అని చెప్పి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈ పరిస్థితి మారాలి. కొద్దిగా మనం ఎంత టైం స్పెండ్ చేస్తే పిల్లల్లో అంత అవేర్నెస్ కానీ, ఓపెన్ మైండ్నెస్ కానీ, షేరింగ్ కానీ పెరుగుతుంది. సో ఇది అందరికీ కూడా ఆలోచించి మనం పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి కూడా గ్యాడ్జెట్తో వాళ్ళ టైం తగ్గించాలి. మిగతా పిల్లలతో ఆడుకోవడం కానీ, బయట మట్టిలో ఆడుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఈ స్కూల్ చైర్మన్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, అందులో నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Principal madam. Good morning.